ఆసియా కప్లో భాగంగా నేడు తుది పోరుకు చేరుకుంది. భారత్ పాక్ మధ్య టైటిల్ ఫైట్ జరగబోతోంది. వివాదాలు ఉధృత పరిస్థితుల నడుమ సాగుతున్న ఆసియా కప్ తుది ఘట్టానికి చేరుకుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఫైనల్ పోరులో చిరకల ప్రత్యర్థులైన ఇండియా, పాకిస్తాన్ టైటిల్ కోసం ఢీ కొడుతున్నాయి. గతంలో ఎండులు లేని విధంగా ఒకే ఎడిషన్లో దాయాది జట్లు మూడోసారి తలపడనున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా కర్నూలు ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. ఆసియా కప్ చివరి అంకానికి చేరుకుంది. 41 సంవత్సరాల తర్వాత భారత్ పాక్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతోంది. దీంతో భారతదేశం మొత్తం ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తుంది ఈ మ్యాచ్ కోసము. అసలు క్రీడాకారులు ఏమనుకుంటున్నారో వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు ఆసియా చివరి అంకానికి చేరుకుంది. దీనికి సంబంధించి ఈరోజు గెలుస్తుందా ఇండియా, ఏం అభిప్రాయం వ్యక్తం చేస్తారు? చాలా ఉత్కంఠభరితంగా జరగబోతుంది. దానిలో ప్రధాన కారణం ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనమాట. ఈ పాకిస్తాన్కి ధీటుగా సమాధానం చెప్పేది మా పహల్గామ్ దాడిలో జరిగినటువంటి ఏదైతే నరేంద్ర మోడీ గారు మనకు దాన్ని రుచి చూపించారో అదేవిధంగా మన ఇండియా ప్లేయర్స్ అందరూ కూడా ఆ పహల్గామ్ దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని కూడా ఈరోజు చెప్తారని మేము భావిస్తున్నాము. ఇందులో ప్రధానంగా అందులో ఉన్నటువంటి ఒక ప్లేయర్ ఫర్హాన్ అనే అతను మొన్న లాస్ట్ మ్యాచ్ సండే మ్యాచ్లో మాత్రము హాఫ్ సెంచరీ చేసిన తర్వాత బ్యాట్ చూపించుకుంటూ గన్లాగా చూపించినాడు. మా అందరికీ చాలా మనోభావాలు దెబ్బతీసినట్టుగా అనిపించినాయి. దానిలో ప్రధాన కారణంగా ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క ఫైనల్ మ్యాచ్లో మనందరికీ ఇప్పుడు దసరా చివరిలో ఉంది, దసరా పండుగ రాబోతుంది. కానీ మనందరికీ ఈరోజే దసరా వచ్చినట్టుగా భావిస్తున్నాము. ఎందుకంటే దసరాను చూపించేది శుభమన్ గిల్లు. అలాగే నెక్స్ట్ మంత్ వచ్చేటటువంటి ఈ ఏదైతే దీపావళి ఉందో ఈరోజు అభిషేక్ శర్మ దీపావళి కూడా చూపిస్తారని చెప్పి మేము అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఎందుకంటే అభిషేక్ శర్మ కొట్టేటువంటి సిక్స్లన్నీ కూడా ఒక్కొక్క ర్యాకెట్ లాగా దూసుకెళ్ళిపోయి పహల్గామ్ దాడిలో జరిగినటువంటి ఆ బాంబులు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా కూడా అభిషేక్ శర్మ చూపిస్తారని ఈరోజు అందరం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కనుక ఈరోజు ఖచ్చితంగా ఇండియా విన్ అయ్యి వాళ్ళకి తగినటువంటి సమాధానం చెప్తారని చెప్పి మేము అందరూ ఆశిస్తున్నాము. చెప్పండి, ఈరోజు మ్యాచ్ ఎలా ఉండబోతుంది? దాని రెండు మ్యాచ్ల్లో చూసాం కదండి. మూడో మ్యాచ్ ఈ మ్యాచ్ వల్ల నెక్స్ట్ మ్యాచ్ వచ్చే వాళ్ళు కూడా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు భయపడవాల. భారత్తో మ్యాచ్ అంటే వాళ్ళు భయపడే విధంగా ఉండాలని అనుకుంటున్నాం. ఇది కూడా మనదే, ఈ ఆసియా కప్ కూడా మనదే నేను అనుకుంటున్నాను. గాయాలతో కొంచెం టీమిండియా కొంచెం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ఫైనల్లో ఎదుర్కోబోతున్నాము. భారత్ అయితే గాన 2 మ్యాచ్లు చాలా ఫ్రీగా ఆడింది. పడుతూ లేస్తూ వచ్చినటువంటి పాకిస్తాన్ టీంకి ఇది కఠిన సవాలు, కత్తి మీద సాము లాంటిది. మన భారత్ బ్యాట్స్మెన్ అయితే పూర్తి ఫామ్లో ఉన్నారు. మనకు క్రితం మ్యాచ్లో శ్రీలంకతో చూసుకుంటే సంజు శాంసన్, తిలక్ వర్మ కూడా ఫామ్లోకి వచ్చారు. మంచి మనకు సూర్యకుమార్ ఒకరే ఫామ్లో లేరు. హార్దిక్ పాండ్యా కూడా బ్యాటింగ్తో రాణించాల్సిన అవసరం వచ్చింది. పూర్తిగా బ్యాటింగ్ అయితే పరంగా భారత్కి ఎటువంటి ఇబ్బంది లేదు. 41 సంవత్సరాల తర్వాత ఫైనల్కు ఇండియా పాకిస్తాన్ ఆడబోతుంది. ఎలా ఉంటుంది? పూర్తిగా భారత్కి అయితే కలిసి వచ్చే అంశమే. పాకిస్తాన్ అయితే ఎటువంటి పరంగాను, బౌలింగ్ పరంగాను, బ్యాటింగ్ పరంగాను మనకైతే వాళ్ళు గట్టి పోటీ ఇవ్వలేరు. బ్యాటింగ్ పరంగాను, బౌలింగ్ పరంగాను టీమిండియాలో మంచి ప్లేయర్స్ ఉన్నారు. బ్యాటింగ్ పరంగా అభిషేక్ శర్మ 200 స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేస్తున్నాడు. మరో ఎండ్లో శుభమన్ గిల్ కూడా పర్వాలేదు అనిపిస్తున్నాడు. సంజు శాంసన్, శివం దూబే, అక్షర్ పటేల్ వంటి ప్లేయర్స్ కూడా రాణిస్తున్నారు. ఈ పిచ్ పరంగా చూస్తుంటే స్పిన్కు అనుకూలంగా చేస్తున్నారు. ఇక్కడ మనకు 3 స్పిన్ బౌలర్ అయితే ఉన్నారు. ఒకరు అక్షర్ పటేల్, అలాగే మనకు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మంచి స్పిన్ బౌలింగ్లో పాకిస్తాన్ ఏ విధంగానూ ఎదుర్కోలేదు. పూర్తిగా ఇది భారత్ ఏకపక్షంగా సాగే మ్యాచ్. మనము 1984లో ఆసియా కప్ స్టార్ట్ అయితే ఇంతవరకు పూర్తిగా ఆసియా కప్ భారతే అనుకోవచ్చు. మనకు 11 సార్లు ఫైనల్కి వెళ్ళాము. 8 సార్లు మాత్రం మనము కప్ అనేది తీసుకున్నాము. 3 సార్లు రన్నర్అప్తో సరిపెట్టుకున్నాము. కేవలం 2 సార్లు మాత్రమే పాకిస్తాను ఆసియా కప్ తీసుకుంది. అటువంటి టీంతో మనం ఈరోజు ఫైనల్ మ్యాచ్ ఆడబోతున్నాము. ఇది పూర్తిగా భారత్కి కలిసి వచ్చే అంశమే. ఇప్పుడు ఏకపక్షంగా సాగింది ఆసియా కప్, ఎట్లా ఉండబోతుంది ఫైనల్? భారత్ మాత్రం ఒక పసిపినతో ఆడబోతుంది. అభిషేక్ శర్మ ఒక్కరే వాళ్ళకు నీళ్లు తాపిస్తున్నాడు. దీపావళి ఇంకా నెల ముందు మనకు అభిషేక్ శర్మ ఇప్పుడు స్టార్ట్ చేయబోతాడు 6ల వర్షంతో. ఇక పాకిస్తాన్కు వాళ్ళ మాజీలో చెప్తున్నారు అభిషేక్ శర్మ ఒక్కరిని అవుట్ చేస్తే చాలు మనకు ఇండియా కప్పు సొంతమని. అభిషేక్ శర్మ మీదనే వాళ్ళ ఫోకస్ ఉంది. ఇంకా హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ వంటి ప్లేయర్స్ మీద కూడా వాళ్ళు ఫోకస్ పెట్టలేకపోయారు. ఈ మ్యాచ్తో సూర్యకుమార్ యాదవ్ ఫామ్లోకి వస్తే ఇక భారత్ తిరుగులేని ఆధిపత్యం గెలుస్తుంది. ఏదైతే భారత జట్టుకు పాకిస్తాన్ జట్టు ఏ విధంగా పోటీ కాదని చెప్తున్నారు. ఏకపక్షంగా సాగిన ఈ ఆసియా కప్పు ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందని క్రీడాకారులు ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో మధు, రాజ్ న్యూస్.